నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి గుమ్మడికాయ అండి. గుమ్మడికాయతో హల్వా అండి. మంచి గుమ్మడికాయ అంటే ఎల్లో కలర్ లో ఉంటుంది కదండి. ఆ గుమ్మడికాయ తురిమి దాంతో హల్వా చేద్దాం. అది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం స్టవ్ అంటించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. ఆ నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పులు వేసి దూరగా వేపుకుందాం. అలాగే కొన్ని బాదం పప్పులు కూడా వేసుకొని వేపుకుందామండి. ఆ నెయ్యిలో దూరగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. అదే కళాయిలో మిగిలిన నెయ్యిలో మనం 1 కప్పు గుమ్మడికాయ తురుము తీసుకుందామండి. గుమ్మడికాయ తురుముని ఆ నెయ్యిలో వేసుకొని దూరగా వేపుకుందాం. కొంచెం దానిలో ఉన్న చెమ్మంతా డ్రై అయిపోయే వరకు, ఎక్కువ వాటర్ ఉంటుంది కదండి గుమ్మడికాయలు, అది డ్రై అయిపోయే వరకు కొంచెం వేపుకుందాం. డ్రై అయితే మంచిగా ఉడికిపోతుంది నెయ్యిలోనే. చూడండి, ఇట్లా కలుపుకుంటూ వేపుకుందాము. పచ్చి అంతా తగ్గిపోయే వరకు అలాగే వేపుకుంటూ ఉందాము. ఒక ప్లేట్ పెట్టేసి కాసేపు మగ్గబెట్టుకుందాము. మగ్గిపోయిందండి బాగా. మనం కప్పు తురుము తీసుకున్నాం కదండి గుమ్మడికాయ తురుము, 1/2 కప్పు పాలు వేసుకుందాము. వేసి పాలతోటి బాగా ఉడికించుకుందాము. అలా మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాము. ఉడికిపోయిందండి. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. పాలతోటి బాగా ఉడికిందండి. ఆ తురుము బాగా మెత్తగా అయిపోయింది. చూసుకుందాము. ఇప్పుడు 1/2 కప్పు బెల్లం వేసుకుందాం అండి. కప్పు తురుముకి 1/2 కప్పు బెల్లము. బెల్లం బదులు చక్కెర అయినా వేసుకోవచ్చండి. చక్కెర అయినా వేయచ్చు. మేము బెల్లం వేసి చేస్తున్నాను. బెల్లం వేసాం కదండి, కరిగి కొంచెం వాటరీగా అయ్యింది. బాగా దగ్గర అయ్యే వరకు బాగా ఉడికించుకుందాము. ఇందులో మంచి స్మెల్ కోసం మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందామండి. వేసి బాగా కలిపేసుకుందాము. చూడండి, కాస్త దగ్గర అయింది కదండి. అలాగే కలుపుకుంటూ కాసేపు ఉడికించుకుందాము. బాగా దగ్గర అయిపోయిందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఈ గుమ్మడికాయ హల్వాలో అండి చాలా పోషకాలు ఉన్నాయండి. గుమ్మడికాయ అంటేనే పోషకాలతో నిండిందండి ఇది. అందుకే చాలా మంది, ఎక్కువ మంది తింటారండి ఈ గుమ్మడికాయ హల్వాని. కొంచెం దగ్గరకు వచ్చేసిందండి. ఇంకొంచెం దగ్గరకు వస్తే సరిపోతుంది. గిన్నెను వదిలేస్తూ దగ్గరకు వస్తుందండి. ఇలా దగ్గరికి రావాలి. ఇప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసి బాగా కలిపేసుకుందాం. ఇంతేనండి, మన గుమ్మడికాయ హల్వా తయారైపోయింది. ఇది ఎన్నో పోషకాలతో కూడిందండి. నోట్లో వేసుకుంటే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంత రుచిగా కమ్మగా ఉండే ఈ గుమ్మడికాయ హల్వాని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.